కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల మీద పెట్టిన ఖైసు కంటే ప్రతిపక్ష పార్టీలకెళ్ళి లీడర్లను గుంజుకునే పనిలనే ఎక్కువ ఉన్నదట. 6 గ్యారెంటీలు ఏమో గానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి 6 ఎమ్మెల్సీలు 6 ఎమ్మెల్యేలను అయితే కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నదట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు ఏం కథ అంటారా? ఇగో ఈనుండ్రి. आज 7 महीने पूरे हो गए कांग्रेस की हुकूमत बनके तेलंगाना में, एक भी वादा आज तक पूरा नहीं हुआ, एक भी वादा आज तक पूरा नहीं हुआ. ఇన్నరా కార్ పార్టీ లీడర్ కేటీఆర్ సార్ ఏమంటున్నాడు? ఇంకా మస్తుగా అన్నాడు, చెప్పుర్రి సారు. गारंटी भूल गई कांग्रेस, पर 6 हमारे एमएलए ले गई, 6 हमारी एमएलसी ले गई और एक राज्यसभा एमपी को भी ले गई. ఇన్నరా 6 గ్యారెంటీలు అమలు చేసుడేమో గానీ మా పార్టీ లీడర్లను మాత్రము వాళ్ళ పార్టీలకు కలుపుకునే పని పెట్టుకున్నారన్న తరీకలానికి వచ్చిండు. అయ్యా కేటీఆర్ సారు, మీరు మంచిగానే చెప్తున్నారు కానీ మీ కారు పార్టీ ఏలుబడిలు ఉన్నప్పుడు మీరేమన్నా ఆగినరా? ఇట్లా 6 ఏంది సారు? కాంగ్రెస్ పార్టీ అనేదే లేకుండా అందరినీ మీ గులాబీ గుడిసెలకు గుంజుకోలేదా? మీ రాజకీయ లీడర్లంతా ఇంతే సారు, ఎవలేం తక్కువ కాదు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న పని చేయకపోదురా? అట్లనే ఫిరాయింపులు చేయమని మేము అంటలేము. అయినా ఒక పార్టీలో గెలిచినోళ్ళు ఇంకో పార్టీలకు పోతే మళ్ళెప్పుడు రాజకీయాలు చేయకుండా ఏ సీట్ల పోటీ చేయకుండా బహిష్కరిస్తేనన్నా మార్పు వస్తుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.